ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలా ఉన్నారు? మరి దేవుని యొక్క దయలో ఆయన కృపలో ఎదుగుతున్నారని నమ్ముచున్నాను. ఆయన ఈ ప్రతిరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు మీరు వేచి చూస్తున్నట్టుగా ఈరోజు చక్కటి వాగ్దానం 27వ కీర్తన 14వ వచనం నుంచి చద్దాము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయం నిబ్బరంగా ఉంచుకొనము. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము. వెన్ యూ వెయిట్ ఫర్ గాడ్, నీవు ధైర్యంతో వెయిట్ చేయాలని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన కొరకు ఎదురు చూసే వారిని దేవుడు బాగా చూసుకుంటాడు, వారిని బలపరుస్తూ ఉంటాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు, ప్రభా ఎప్పుడు చూస్తాను నాయన నా బ్లెస్సింగ్ని, ఎప్పుడు జరుగుతుందని నువ్వు అనుకుంటా ఉంటున్నావు కదా, ఎప్పుడు ఆశీర్వాదం వస్తుందని అనుకుంటున్నావు కదా. అయితే నా జీవితంలో జరిగిన సంఘటన మీకు ఒకటి తెలియపరుస్తాను. ఒక ఊర్లో మీటింగ్ అయిపోయిన తర్వాత మరి నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అయితే ఆ రోజు చాలా టైరింగ్గా ఉండింది. ప్రీవియస్ నైట్ కూడా నేను బస్ జర్నీ చేశాను కాబట్టి చాలా అలసిపోయాను. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళాక త్వరగా ఇల్లు చేరి మరి పడుకోవచ్చు కదా, ఎందుకంటే నెక్స్ట్ డే నాకు ఎర్లీ మార్నింగ్ సర్వీస్ ఉంది కాబట్టి అనుకొని నేను వెళ్ళాను. కానీ తీరా చూస్తే ఫ్లైట్ లేట్, అరగంట అని చెప్పారు. సరే అనేసి అక్కడ కూర్చుంటున్నాను. తర్వాత ఆ ఫ్లైట్ ఇప్పుడు గంట సేపు లేట్ అని చెప్పారు. లేట్ నైట్ అయిపోతుంది. చాలా బాధపడ్డా, చిరాకు వస్తుంది. బైబిల్ చదువుకోవాలన్నా ఓపిక ఉండట్లేదు. అప్పుడు అంతలో ఒక మేనేజర్ వచ్చి, మీరు దివ్యా డేవిడ్ గారు కదా, మాకు మరి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి మీరు ఇక్కడ కాదు, మీరు లోపల కూర్చోవాలని చెప్పాడనమాట. అయ్యో పర్లేదులేండి అంటే, లేదండి మీరు రండి, VVIP వెయిటింగ్ రూమ్లో మీరు కూర్చోండి అని చెప్పారు. సరే అని నేను లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్ళి కూర్చున్నప్పుడు చాలా మాట్లాడుకున్నాము. నాకు స్పెషల్ టీ ఇచ్చారు. అలాగే నాకు కావాల్సిన స్నాక్స్, డిన్నర్ అంతా ఏర్పాటు చేస్తానంటే ఏమొద్దండి ఇంటికి వెళ్ళి తింటానని చెప్పాను. అంతలో వారు మాట్లాడుతూ ఉన్నారు. చాలా చక్కని రూమ్. అప్పుడు ఆయన అంటున్నాడు, ఈ రూమ్ IAS ఆఫీసర్కి, DSPలు, పెద్ద బిగ్ షాట్స్ ఇక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారండి. ఫ్లైట్ వచ్చేగానే మేమే వారిని ఎస్కార్ట్ చేసి మేమే వారిని తీసుకెళ్తాము ఫ్లైట్ వరకు అని చెప్పారు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ప్రభా, నిన్ను ప్రేమించి నీ సేవ చేసినందుకు కొంచెం ఆలస్యం అవుతుంది కదా అని నేను భయపడినప్పుడు నీవు నన్ను VVIP రూమ్లో వెయిటింగ్ చేయించావా అని చాలా సంతోషపడ్డాను. ఈ మాటలు నేను చెప్తున్నానంటే నీ జీవితంలో కూడా ఏది ఆలస్యమైనా ఆ ఆలస్యంలో కూడా దేవుడు నేను బాగా చూసుకుంటాడు. నువ్వు ఏమాత్రం ఇబ్బంది పాలు కాకుండా, ఇబ్బంది పడకుండా దేవుడు నేను చూసుకుంటాడు. ఎప్పుడైతే నువ్వు దేవుని ప్రేమించి ఆయన కొరకు నువ్వు జీవించాలని నువ్వు సంపూర్ణంగా సమర్పించుకుంటావో, నిన్ను రాజుల కంటే ఎక్కువ, ఈ లోకపు ఘనులు రాజుల కంటే ఎక్కువ చూసుకుంటాడు. విన్నారు కదండి. మరి ఆయన కొరకు వేచి చూద్దామా? చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా తండ్రి, కనిపెట్టులో ఆశీర్వాదం ఉందని చెప్పావు. ఎవరైతే నీ కొరకు వెయిట్ చేస్తున్నారో వారిని నాయన ప్రభ ఎటువంటి ఇబ్బంది కాకుండా వారికి మంచి నాయన ప్రభ తండ్రి వెయిటింగ్ పీరియడ్లో కూడా నిన్ను స్తుతించేలాగా వారికి కాచి కాపాడండి. నేను ప్రేమించే వారిని నువ్వు ఏం మాత్రము నాయన ప్రభ వదిలిపెట్టావు. వారికి ఘనమైన జీవితం ఇస్తావు. ఈరోజు అట్టి ఘనమైన జీవితం బిడ్డలకి దయచేస్తావని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. మిమ్మల్ని దేవుడు VVIP స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కాబట్టి థ్యాంక్ యూ గాడ్ ఫర్ ట్రీటింగ్ మీ స్పెషల్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ టైం. ప్రైజ్ ద లార్డ్.